ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీ నిమిత్తము, మీ కుటుంబాల నిమిత్తము మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని చదువుకుందాం. 113వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది వారి యొక్క ఆలోచనలు, అసలు నేనెవరు, నేనెందుకు ఈ స్థితిలో ఉన్నాను, నేనెందుకు ఈ విధంగా బలహీనై ఉన్నాను, నాకు సహాయం చేసేవారు లేరా, నా పరిస్థితిని మార్చేవారే లేరా అని చాలా సార్లు కృంగుదలలో వారికి వారుగా అనుకుంటున్నటువంటి ప్రశ్న, వారికి వారుగా వేసుకున్నటువంటి ప్రశ్న, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఎప్పుడు మారుతుంది, నా బ్రతికి ఇంతేనా, నా బ్రతుకులో ఏమైనా మార్పు వస్తుందా, నేను ఎప్పుడైనా నవ్వుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తానా అన్న ఆలోచనలు చాలా మందికి వస్తుంటాయి కదండి. మనము దీన స్థితిలో ఉన్నా, దరిద్రతలో ఉన్నా, మనము పేదవారమైనా, మనము బీదవారమైనా, మన పట్ల దేవుని యొక్క కటాక్షం ఉంటే, ఆయన యొక్క కృప మనతో ఉంటే మనల్ని ఆయన పైకి లేవనెత్తుతానంటున్నాడు. హల్లెలూయా. నీకు నువ్వుగా వేసుకున్న ప్రశ్న ఒకవేళ ఇదైతే, దేవుడు నీకు ఇచ్చే ఆన్సర్ ఏంటంట, నీవు నా యొక్క పోలికలో నా స్వరూపమందు నిన్ను నిర్మించుకున్నాను, నీ స్థితిని మారుస్తాను, నీ ప్రతి పరిస్థితిని మారుస్తాను, నీకున్న ఆ యొక్క దీన స్థితిని నీకు సహాయం చేసి నిన్ను లేవనెత్తుతాను అని దేవాతి దేవుడు సమాధానం ఇస్తున్నారండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు, నా పరిస్థితి ఎప్పుడు ఇంతే ఉంటది, ఇంకా నా బ్రతుకు మారదు అని అనుకుంటుంటే, దేవుని యొక్క దృష్టి నీ పైన ఉంటే ఆయన మారుస్తానంటున్నాడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. హల్లెలూయా. నిన్ను లేవనెత్తుతున్నాడు దేవుడు, నిన్ను పురికొల్పుతున్నాడు, నీకు సహాయం చేస్తానంటున్నాడు, నిన్ను ప్రధానులతో కూర్చుండబెట్టుటకై ఆయన నీ వైపు చూస్తున్నాడు. మరి నువ్వేమో నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా బ్రతికింతే, నా జీవితమే ఇంత అని నువ్వు కృంగిపోతున్నావు. దేవుని వైపు చూడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని వైపు చూడు, ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. మనుషులు నీకు సహాయం చేయడానికి వచ్చినట్లుగానే ఉంటారు కానీ వారు సహాయమో చేయరు. ఆ రోజు 38 సంవత్సరాలుగా కోనేటి వద్ద పడినటువంటి వ్యక్తిని ఎన్నో సంవత్సరాలుగా కోనేటి దగ్గరే ఉంటున్నా ఒక్కరు కూడా సహాయం చేయడానికి రాలేదండి. మనుషుల పరిస్థితి అలా ఉంటుంది. వారికి ఏదైనా అవసరం వస్తే, వారికి ఏదైనా అందులో లాభం ఉంటే నీకు సహాయపడతారు, లేకపోతే నీ వైపు కూడా చూడరు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన కృప కలిగిన దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆ కోనేటి వద్ద పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు యేసయ్య వెళ్ళాడు. నీవు స్వస్థపరచగోరుతున్నావా అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజున నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆయన కూడా నిన్ను అడుగుతున్నాడు, నీ స్థితి బాగవుతుందని నువ్వు నమ్ముతున్నావా? నీ పరిస్థితులన్నీ తారుమారవుతున్నాయని నువ్వు నమ్ముతున్నావా? నీ కుటుంబం బాగుపడుతుందని నువ్వు నమ్ముతున్నావా? నీ మీద ఉన్నటువంటి శాపం పోతుందని నువ్వు నమ్ముతున్నావా? నీ పాపం నుంచి నీకు విడుదల వస్తుందని నువ్వు నమ్ముతున్నావా అని దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు. నీ సమాధానం అవునైతే దేవుని మాట ప్రకారంగా, తన యొక్క వాక్కు ప్రకారంగా నువ్వు విశ్వసించు. విశ్వసించినదే నీ పట్ల ఖచ్చితంగా నెరవేరుతుంది. నీ స్థితి బాగవుతుంది. నీకున్న అప్పులు పోతాయి, నీకున్న ఆర్థిక ఇబ్బందులు నీ నుంచి దూరం అయిపోతాయి, నీకు సంతోషము దేవుడిస్తాడు. నీ అవమానాలన్నిటినీ ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండను ఆయన నీకు ఇవ్వబోతున్నాడని ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వైపు చూడు, విశ్వాసంతో ఉండు, నమ్మకంతో జీవించు. దేవుని పైన నీ భారం వేయి. ఆయన్నే నమ్ముకో. మనుషులు నమ్ముకుంటే నీకు హ్యాండ్ ఇస్తారు, కానీ దేవుడు నీ చెయ్యిని పట్టుకొని లేవనెత్తుతాడు. ఆయన అధికారులతో నిన్ను కూర్చుండబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అయితే దేవుడు ఈ రోజున నిన్ను బలపరిచినట్లుగా నీవు ఆయన వైపు చూసేవారిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఆయన పైన నమ్మకం పెట్టుకునే వ్యక్తిగా ఉండాలి. నా స్టేటస్ ఎప్పుడు మారిపోతుందో అని నువ్వు
ఆ స్టేటస్ మారడం కొరకు ఎదురు చూడు మాకు. నీ యొక్క ఆ యొక్క సమయాన్ని దేవునికి ఇచ్చి చూడు, ప్రార్థనలో గడిపి చూడు. ఆయన నీ పట్ల అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా స్థితిని మార్చే దేవుడు ప్రభా, అయ్యా దీనులను మరి తండ్రి ప్రధానులతోను కూర్చుండబెట్టే దేవుడు అని, మా స్థితిని మార్చే దేవుడు అని, మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు అని, అయ్యా నీ యొక్క దృష్టి మా పైన నిలిపిన దేవుడు అని, వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలయ్యా. ఈ రోజు నా బీదలుగా ఉండి ప్రభా మీకు మొరపెడుతున్న బిడ్డలు, ఎవరి సహాయము లేక కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి అయ్యా, లేవనెత్తండి. మీ యొక్క సహాయము వారికి దయచేయండి నా ప్రభా. ఈ రోజు నా ప్రతి బిడ్డకు వారి యొక్క స్థితిని మార్చే విధంగా తండ్రి మీరు కార్యాలు జరిగిస్తూ రమ్మని వేడుకుంటూ, అయా మరి తండ్రి అప్పుల భారాల నుంచి విడిపించండి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అనారోగ్య సమస్యల నుండి వారిని లేవనెత్తండి, మంచి ఆరోగ్యవంతులుగా వారిని తండ్రి మీ సన్నిధిలో నిలవబెట్టుకోండి ప్రభా. అదే విధంగా వారి పాపములు శాపములు యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. సంతోషమును వారికి దయచేయండి, సమాధానమును వారికి దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయమని ప్రభా. ఈ రోజంతటిని ప్రభా మీ యొక్క కాపుదల, మీ సన్నిధి, మీ యొక్క తండ్రి ఆశీర్వాదము ప్రతి బిడ్డ పైన ఉండులాగున్న తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.